హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చేసే కర్రీ అయితే కలగూర అండి. సంక్రాంతి రోజున ఎన్ని రకాల వెరైటీలు మన ఇంట్లో ఉన్నా కూడా కంపల్సరిగా వండుకునే కూర కలగూర అండి. ఇది ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. మా శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళకైతే కంపల్సరిగా తెలుస్తుంది. పండగ రోజున ప్రత్యేకంగా వండి పెద్దలకైతే పెడతారు ఈ కూర. ఈ కూరకు కావాల్సిన కూరగాయలు వంకాయ, బంగాళదుంప, క్యారెట్, సొరకాయ, ములక్కాయ, గుమ్మడికాయ, సొరకాయ, చిక్కుడుకాయ, ఇంకా మనకి దగ్గరలో మనకి దొరికినవన్నీ వేసుకోవచ్చు అండి కలగూరలో. ఇవి ఉండాలి ఇవి లేవు అనే ఉండదు. అరటికాయ కూడా వేసుకోవాలి. ఇంకా అవి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని పోపునైతే బాగా వేయించుకోవాలండి. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను, వంకాయ ముక్కలను వేయాలి. తరువాత మనం ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో అయితే వేయాలండి. వేసిన తరువాత 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి బాగా ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలి. ముక్కలు 50% ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. టమాటాలు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాగా దగ్గరికి ఎగిరిన తర్వాత మనకి ఎంతో రుచికరమైన కలగూర అయితే రెడీ అయిపోద్ది. ఇంకా లాస్ట్లో ఒక వీడియో అయితే మిస్ అయిందండి, అందుకే ఆ వీడియో పెట్టలేకపోయాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీలో ఎవరికైనా ఈ కూర తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కాదాక ఇంకెలా అయినా చెయ్యొచ్చు అనేవారు కూడా కామెంట్ చేయండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చెయ్యొచ్చండి.